డయాబెటీస్ అనేది మన చేతిలోనే ఉంది తగ్గించుకోవడం. మనం చేసిన పొరపాట్ల వల్లనే మనకి ఈ డయాబెటీస్ వస్తుంది. ఈ పొరపాట్లను చేయకుండా మనం చక్కదిద్దుకుంటే చాలు, డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు. కానీ ఇది ఏదో కొన్ని రోజులు చేసి తగ్గిపోయింది అని చెప్పేసి అన్నీ మానేస్తే కుదరదు. ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటేనే మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్లోకి డైట్ చాలా చాలా ఇంపార్టెంట్. డైట్ ఏంటి అంటే 2 మీల్స్ తీసుకోండి. ప్రొద్దున్నే 9-10 గంటలకి ఒక భోజనం చేసేయండి. చక్కగా మీరు ఏం తినాలనుకుంటున్నారో తినేసేయండి. అన్నిటికన్నా తగ్గించాల్సింది ఏంటంటే నూనె, తర్వాత అన్నం ఇంతే తీసుకున్నారు అంటే ఒక బౌల్, కూరలు డబల్ ఎక్కువ తినండి. పచ్చడి, పప్పు, కూర, రసము, పెరుగు అన్నీ తినొచ్చు. తర్వాత మధ్యలో ఇంకేమీ తినకండి. ప్రతి గంటకి మంచినీళ్ళు తాగండి, పల్చటి మజ్జిగ తాగండి. మళ్ళీ సాయంకాలం 5 గంటలకి మీరు బ్రేక్ చేయండి. 5 to 6 మళ్ళీ మీకు ఇంకొక మీల్ అంటే డిన్నర్ టైం. 6 కల్లా మీ భోజనం అయిపోవాలి. సాయంకాలం తిన్నప్పుడు పొద్దున్న తిన్న అన్నం వద్దున తింటే రైస్, మళ్ళీ సాయంకాలం రైస్ తినకండి. ఈ రైస్ కూడా మీరు హైబ్రిడ్ వెరైటీలు కాకుండా, అలాగే పొట్టు మరీ తీసేయకుండా కొద్దిగా ఉంచుకొని సింగిల్ పాలిష్ మీద ఉంచుకొని, ఈ హైబ్రిడ్ అంటే దేశీ విత్తనాలతో పండినవి ఉంటాయి కదా, అవి తినండి. రైస్ ఎటువంటి ఇబ్బంది లేదు.